హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ మనం భద్రాచలం వెళ్లి రాములోని దర్శించుకుందాం. ఆది పురుషుడు శ్రీరాముడు అందరికీ దేవుడు. అయోధ్యలో పుట్టి పెరిగిన రామయ్యతో తెలుగువారికి కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ రామచంద్రుడు నడయాడిన నేల మన తెలంగాణలోనే ఉంది. గోదావరి తీరంలో ఉన్న భద్రాచలంలో వనవాసం సమయంలో రాముడు, సీత, లక్ష్మణ సమేతంగా 2 ఏళ్ల పాటు ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలో గోదావరి తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. మెరుగు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తుడు. అతని తపస్సుకు మెచ్చిన శ్రీరాముడు వరం ఇస్తాడు. ఆ వరం ప్రకారం సీత, లక్ష్మణుడు ఆంజనేయుడితో కలిసి ఇక్కడ వెలిశాడనేది స్థల పురాణం. ఇక్కడ శ్రీరామచంద్రుణ్ణి భక్తులు ప్రేమగా వైకుంఠరాముడు, చతుర్భుజ రాముడు, భద్రగిరి నారాయణుడు అనే పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయం వెనుక చాలానే చరిత్ర ఉంది. త్రేతాయుగంలో భద్రాచలం ఒక పెద్ద అటవీ ప్రాంతం. తండ్రి మాట కోసం వనవాసం వచ్చిన రాముడు ఇక్కడ మన భద్రాద్రిలోనే 2.5 ఏళ్ల పాటు గడిపాడని, ఆ ఆనవాళ్లు ఇప్పటికీ ఉంటాయని చెబుతారు. ఇక్కడ ఉండే పర్ణశాలలో రాముడు ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని ఉండేవాడని చెబుతారు. రామాయణంలో ముఖ్యమైన ఘట్టానికి కూడా నాంది పలికింది ఇక్కడే. ఈ పర్ణశాలలోనే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. సీత బంగారు జింకను చూపింది. రావణుడు సీతను ఎత్తుకెళ్లింది కూడా ఇక్కడే. ఇక్కడి నుంచి రాముడు సీతను వెతుక్కొని లంకకు వెళ్తాడు. ఇక భద్రునికిచ్చిన మాట ప్రకారం రాముడు ఇక్కడ కొలువయ్యాడు. అయితే అప్పుడు రాముడికి గుడి ఉండేది కాదు. అడవిలో ఉండే విగ్రహాలకు పోకల దమ్మక్క అనే ముసలామె చిన్న పాక నిర్మించి పూజించుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమెకి కలలు రాముడు కనిపించి తనకు గుడి కట్టించమని చెబుతాడు. దీనికి మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడని ఆదేశిస్తాడు. ఆ తర్వాత దమ్మక్క అప్పటి తహసీల్దార్ కంచర్ల గోపన్నను కలవడం, ఆయన తర్వాత రామునికి పరమ భక్తుడిగా మారడం జరిగింది. ఈ కంచర్ల గోపన్నే రామదాసు. కబీర్దాసు శిష్యుడైన ఈయన పాటలు ఇప్పటికీ కర్ణాటక సంగీతంలో పాడుతున్నారు. ప్రతి తెలుగువారి నోట వినిపిస్తుంటాయి. అప్పుడు రామదాసు కట్టిన గుడి ప్రస్తుతం భద్రాచలంలో ఉన్న రాములూరి గుడి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణ సమేతంగా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ రామాలయాల్లో భద్రాచలం కూడా ఒకటిగా మారింది. ఇక్కడ ప్రతి ఏటా రామనవమి నాడు నిర్వహించే రాములూరి పెళ్లి అత్యంత విశిష్టమైనది, ప్రఖ్యాతగాంచింది. శ్రీరాముడు పుట్టిన ఊరుగా అయోధ్యకు ఎంత ప్రత్యేకత ఉందో, అరణ్యవాస సమయంలో అడుగుపెట్టి అక్కడ తనకు సహకరించిన భద్రునికిచ్చిన మాట ప్రకారం వచ్చి సీతాలక్ష్మణ సమేతంగా కొలువైన భద్రాచల క్షేత్రానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. రాములూరి పెళ్లికి చేతితో వలిచిన వడ్లను ముత్యాలతో కలబోసి తలంబ్రాలుగా వినియోగిస్తారు. ఈ తలంబ్రాలకు ఎనలేని ఖ్యాతి ఉంది. భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి దేవతలంతా అతిథులుగా వస్తారని ప్రతీతి. అందుకే శ్రీరామనవమి రోజున భద్రాచలంలో భక్తులందరికీ అన్నప్రసాదాన్ని అందిస్తారు. ఊరంతా పెళ్లి కల వచ్చేస్తుంది. ప్రతి ఇల్లు సీతమ్మ వారి పుట్టిల్లుగా మారిపోతుంది. ప్రతి గడప రాములూరి స్వాగతం పలుకుతుంది. అంగరంగ వైభవంగా లక్షలాది భక్తుల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుంటే ఆ వేడుక చూడడానికి 2 కళ్ళు చాలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.